చూడండి ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇది 2003లో బయోడైవర్సిటీ యాక్ట్ వల్ల ఏర్పడింది. అంటే బయోడైవర్సిటీ యాక్ట్ని సపరేట్గా అడగొచ్చు కూడా. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటే ఏంది, ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఏ యాక్ట్ ప్రకారంగా ఏర్పడింది, ఇలా అడగవచ్చు. సో బయోడైవర్సిటీ యాక్ట్ 2002ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పడినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ ఏంటి అంటే బయోడైవర్సిటీ అథారిటీ. ఇంతకుముందే చెప్పానండి, అథారిటీ, జూ అథారిటీ, బయోడైవర్సిటీ అథారిటీ, ఇలా ఏదైనా సరే అథారిటీ అంటే అది ఒక యాక్ట్ ప్రకారంగా ఏర్పడుతుంది. అది స్టాట్యూటరీ బాడీ. అది అథారిటీ అంటే ఖచ్చితంగా ఒక చైర్మన్ ఉంటాడు, కొంతమంది మెంబర్స్ ఉంటాడు. ఆ చైర్మన్కు అధికారాలు ఉంటాయి, ఒక కోర్టు లాంటి అధికారాలు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించింది ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి అతనికి అధికారం ఉంటుంది. ఆ ఏ అథారిటీ అయినా పర్లేదు. రోడ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కావచ్చు, జూ అథారిటీ కావచ్చు, బయోడైవర్సిటీ అథారిటీ కావచ్చు, ఏదైనా అథారిటీ అంటే సేమ్ ఉంటుంది. యాక్ట్ ప్రకారంగా ఏర్పడుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పడుతుంది. తర్వాత అది స్టాట్యూటరీ బాడీ, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ అది దానికి సంబంధించిన దేశంలోని నిర్వహిస్తుంది, మానిటర్ చేస్తుంది. దానికి కొన్ని పవర్స్ ఉంటాయి. ఇది కామన్ పాయింట్స్ దేనికైనా. ఇక్కడ కూడా అదే చెప్పుకున్నాం చూడండి. సో ఎస్టాబ్లిష్ 2003, ఇంప్లిమెంట్ ద బయోడైవర్సిటీ యాక్ట్ 2002. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే చెన్నై, ఒక సివిల్ కోర్టు లాగా మనకి పనిచేస్తుంది. దాని తర్వాత ఇదే చెప్తున్నాను, స్టాట్యూటరీ అటానమస్ బాడీ అండ్ ఇట్ పర్ఫార్మ్స్ రెగ్యులేటరీ అండ్ అడ్వైజరీ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇష్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీకి సంబంధించింది. తర్వాత ఫెయిర్ అండ్ ఈక్విటేబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్, సో దీనికి సంబంధించింది. అందరికీ బయోడైవర్సిటీ ఫలాలు అందేందుకు సెంట్రల్ లెవెల్లో ఉండేటటువంటి సంస్థ ఎన్బిఏ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఇవి కాకుండా భారతదేశంలో బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి పథకాలు, ప్రోగ్రాంలు ఇవన్నిటినీ అమలు చేసే బాధ్యత కూడా బయోడైవర్సిటీ అథారిటీ ఉంటుంది.